హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర. అదేనండి, కంట్రీ చికెన్ అంటాం కదా, అది. నాన్ వెజ్ లవర్స్ అందరూ చాలా ఇష్టపడే కర్రీ ఇది. ఈ నాటుకోడి కూరను అందరూ చాలా స్పైసీగా కళ్ళల్లో నుంచి తినేటప్పుడు నీళ్ళు వచ్చేలా చేస్తారు. నాటుకోడి స్పెషలే అది. నేనంత స్పైసీగా కాకుండా ఈరోజు కొద్దిగా సింపుల్గానే చేస్తాను. మళ్ళీ ఒకసారి దీనికి సపరేట్ మసాలా చేసి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న నాటుకోడి కర్రీ 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. బ్రాయిలర్ కోడితో పోలిస్తే కొద్దిగా ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది. ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. చాలామంది తెలంగాణలో ఈ ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు కదా, వాటికి నాటుకోడిని చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సరేనండి, నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా చికెన్ను ఉప్పు పసుపు వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా ఇలా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఒక 3 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. నాకు ఇది 750 గ్రామ్స్ కాబట్టి పావు కేజీకి 1 స్పూన్ చొప్పున 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ వేసిన కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కకు పట్టుకునేలా ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత 1.5 అవర్ పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ అస్సలే వేయలేదండి, ఎందుకంటే ఇది ఉడకడం కొద్దిగా కష్టం కాబట్టి తర్వాత వేసుకోవచ్చులే అని వేయలేదు. ఈ కర్రీ వండడానికి తప్పకుండా మనం కుక్కర్నే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి కుక్కర్ పెట్టుకుంటేనే మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ నాటుకోడి కూర వండుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, 2 యాలకులు, అంగుళంన్నర దాల్చిన చెక్క వేసుకోవాలి. తరువాత ఒక బిర్యానీ ఆకును కూడా 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత 4 పచ్చిమిరపకాయలను పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ కొద్దిసేపు ఉల్లిగడ్డను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిగడ్డను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిమంది దీనిలో టమాటో కూడా వేస్తారు, కానీ టమాటో వేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది. టమాటో వేస్తే దీని టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిసేపు ఫ్రై అయ్యాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు బాగా వేపుకోవాలి. ఇలా మూత పెట్టి వేపుతున్నంతసేపు స్టవ్ను లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కొబ్బరి గసగసాల లాంటివి నేను ఏవి వేయట్లేదు కాబట్టి గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉండడానికి నేను పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది వేడి దాంట్లో పెరుగు వేయకూడదు అంటున్నారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చాలామంది వేడి దాంట్లో పెరుగు వేయకూడదు అంటున్నారు. నేనైతే వేస్తానండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసు మరీ చిక్కగా ఉండకూడదు, మరీ అలా అని పలచగా కూడా ఉండకూడదు. ఈ నాటుకోడి కూర గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకున్నా సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి సరిగ్గా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కోడి కొద్దిగా లేతదైతే త్వరగానే ఉడుకుతుంది. కొంచెం ముదిరిన కోడి అయితే ఇంకా కొద్దిగా విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను. చికెన్ బాగా ఉడికిపోయింది.
తర్వాత ఇప్పటి వరకు నేను సాల్ట్ అసలు వేయలేదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను, కానీ క్లిప్పింగ్ మిస్ అయింది ఎక్కడో. సాల్ట్ వేసుకొని కొద్దిగా అలాగే ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కొద్దిగా పలచగా అనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ కొద్దిగా చిక్కబడ్డాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన వేడి వేడి నాటుకోడి చికెన్ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ నాటుకోడి చికెన్ రైస్లోకి కానీ చపాతీ పూరీకి కానీ చాలా బాగుంటుంది. నాటుకోడి చిల్లుగారె గ్రేట్ కాంబినేషన్ కదండి. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.